రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మి ఈడీ విచారణ అయితే ముగిసింది. 3 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంచు లక్ష్మి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుంచి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. 3 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంచు లక్ష్మి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుంచి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్న, అన్నగారు ప్రమోషన్ కేసులో నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. 3.5 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు. మంచు లక్ష్మి గతంలో యోలో 247 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది. ఆమె యొక్క బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ యాప్ను ప్రమోషన్లో భాగంగా ఇందులో ఆన్లైన్ పేకాటకు సంబంధించి క్యాసినో ఆడుకోవచ్చు, అలాగే బెట్టింగ్స్ చేసుకోవచ్చు, అలాగే వివిధ రకాల గేమ్స్ ఆడుకోవచ్చు అంటూ కూడా ఆమె చేసినటువంటి ప్రమోషన్ కు సంబంధించినటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. కేవలం ఈ యాప్ తో మాత్రమే కాదు, మరికొన్ని బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేసినట్టు విషయం తెలుసుకున్న తర్వాత మంచు లక్ష్మి మీద 2 కమిషనరేట్ల పరిధిలో, ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పంజాగుట్టలోను కేసు నమోదైంది. అలాగే మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోను సైబరాబాద్ పరిధిలో ఆమె మీద కేసు నమోదు. మొత్తం 2 కేసులు నమోదైన తర్వాత వీటికి సంబంధించి పెద్ద ఎత్తున గతంలో ఎలాగైతే ఇటు మనీ లాండరింగ్ కు సంబంధించి ఇటు వీళ్ళు విదేశీ ఈ యొక్క యాప్స్ కు సంబంధించినటువంటి నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినటువంటి విషయాలను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈడీ అధికారులు ఆ ఎఫ్ఐఆర్ కాపీలను బేస్ చేసుకొని ఈసీఐఆర్ నమోదు చేశారు. ఈసీఐఆర్ నమోదు చేసి ఇప్పటికే 4 సెలబ్రిటీలకు అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం జరిగింది. మొదటగా ఈ యొక్క ఈడీ కేసులో ఇటు ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత నటుడు ప్రకాష్ రాజును విచారించారు. ఆ తర్వాత రాణాను, విజయ్ దేవరకొండను విచారించడం జరిగింది. ఇప్పుడు 4వసారి మరొక నటి మంచు లక్ష్మిని విచారణకు పిలిచి ఆమెను 3.5 గంటల పాటు విచారణ చేశారు. అయితే 3.5 గంటల పాటు విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడేటువంటి ఉద్దేశాన్ని తను మీడియాతో మాట్లాడను అన్నటువంటి విషయాన్ని తెలియజేసి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం ఈ కేసులో ఇప్పటికే 29 మంది మీద పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రధానంగా గురిపెట్టారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా అనేక మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఎంతో మంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తాము మోసపోయామన్నటువంటి విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేసిన తర్వాత ఇప్పటికే పోలీసులు ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు కేసులు నమోదు చేశారు, మరోవైపున సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్స్ జారీ చేసిన తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు ఇందులో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే వాటి ఎఫ్ఐఆర్ కాపీలను బేస్ చేసుకొని ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు గతంలో ఎవరెవరైతే ఈ యొక్క ప్రమోషన్స్ చేశారో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఇందులో మొత్తం 29 మంది ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటీనటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందులో మొదలుకొని మొత్తం 29 మంది మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇక అందులో భాగంగానే మంచు లక్ష్మిని విచారించడం జరిగింది 3.5 గంటల పాటు. అయితే గతంలో మంచు లక్ష్మి ఒకవైపున సోషల్ సర్వీసు చేస్తున్నాము అనేటువంటి విషయాలను తెలియజేశారు. గతంలో ఎన్నో మీడియా సమావేశాల్లోనూ అలాగే బహిరంగ సభల్లో తను చేసినటువంటి సోషల్ సర్వీసెస్ కు సంబంధించి కూడా ఎన్నోసార్లు చెప్పుకుంది. మరి ఒకవైపున సోషల్ సర్వీసెస్ లో అలా అంటే ప్రజలకు, సాధారణ ప్రజలకు, లేనటువంటి పేద అమాయకులకు తాను సోషల్ సర్వీస్ చేస్తున్నానని చెప్పుకున్నటువంటి మంచు లక్ష్మి ఇప్పుడు ఎలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది అనేదే ఇప్పుడు అధికారులు వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. ఇందులో భాగంగానే ఇటు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో మొత్తం 29 మంది ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పటికే 4 యొక్క విచారణ అనేది ముగిసింది. మరి ఇక తదుపరి ఎవరికి విచారణకు పిలుస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
రైట్. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 15 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురనున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, మేడ్చల్, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, పాటు కూడా ఇటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం వర్షాలపై ఇప్పటికే అప్రమత్తమైంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దీనిపై రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అందరూ కూడా విధుల్లో ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. కింది స్థాయి సిబ్బంది కూడా అందరూ కూడా విధుల్లో ఉండాలి, ఎవరికైనా సెలవులు ఉంటే అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్లగొండ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2 రోజులుగా కూడా మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే ఉందో ఇటు హన్మకొండ, వరంగల్, అదేవిధంగా ఇటు జనగాం, మహబూబాబాద్ ఈ 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో పాటు ఇటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ ఆ 5 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి విజువల్లో చూసినట్టయితే మనము ఇప్పటికే ఇటు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడన ఏదైతే ద్రోణి ఉందో ఈ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏపీ, తెలంగాణలో వర్షాలు ఏ విధంగా పడతా ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా మనము తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా ఇటు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కూడా కొన్ని ప్రదేశాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఒకసారి చూసినట్టయితే సంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ, ఇటు అదేవిధంగా జనగామ, ఇటు అదేవిధంగా ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, ఇటు కొమరంభీం ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇప్పటి కింది స్థాయి క్షేత్రస్థాయిలో సిబ్బందిని కూడా అప్రమత్తంగా చేయడం జరిగింది. ఇది ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఈ ఫోర్కాస్ట్లో కూడా అంటే ఇక రాబోయే 2 రోజులు కూడా ఈ విధంగానే గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది. మరొక వైపు ఇప్పటి వరకు కూడా వర్షపాతం ఏ విధంగా నమోదైందో ఒకసారి చూసినట్టయితే జిల్లాల వారీగా ఆదిలాబాద్లో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు భద్రాచలంలో 8.8, ఇటు హకీంపేటలో 7.4, దుండిగల్లో 11.4 మిల్లీమీటర్లు, హనుమకొండలో 15 మిల్లీమీటర్లు, హైదరాబాద్లో 4.9 మిల్లీమీటర్లు, ఖమ్మం, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్,
రామగుండం ఏరియాల్లో ఈ అంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడతా ఉంది. కొన్ని చోట్ల ఈరోజు ఉదయం కూడా వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు నమోదైనటువంటి వర్షపాతం వివరాలు సో ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది వాయుగుండంగా మారి మరొక ఏదైతే ఆవర్తనం ఉందో దీని ప్రభావంతో మరింత బలపడి ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే 5 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో వచ్చే 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు ఐటీ ఉద్యోగులకు కానివచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇతర ఉద్యోగులకు కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంటే ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక విద్యా సంస్థలకు ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఒంటిపూట బడులు మాత్రమే ఉంటాయని చెప్పి ఇప్పటికే ఇటు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇక్కడ చూసినట్టయితే జిల్లాల వారీగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం మీదుగా ఇటు ఉత్తరాంధ్ర తీరం కావచ్చు, అదేవిధంగా దక్షిణ ఒరిస్సా తీరం కావచ్చు, ఇటు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా ఈశాన్య అరేబియన్ సముద్రం వరకు కూడా ఈ సముద్ర మట్టం నుండి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఈ ఆవర్తనం వాలి ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం బలహీనంగా ఉంది. ఇది బలపడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే 5 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇటు మనం గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా రేపటి అదేవిధంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇటు హైడ్రా అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీ సిబ్బంది, జలమండలి వీళ్ళందరూ కూడా అన్ని శాఖల ఉద్యోగులు ఇప్పటికే దీనికి సంబంధించి అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో 269 వాటర్ లాగింగ్స్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఎక్కడైతే భారీ వర్షం నమోదైన వెంటనే అక్కడ వాటర్ నిలవకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కాకుండా ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా వాడుకోవాలని చెప్పి ఇప్పటికే ఇటు డీజీపీ కూడా ఇటు పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా విధుల్లో ఉంటారని చెప్పి ఇప్పటికే ఇటు పోలీసు శాఖ చెప్పడం జరిగింది. మనం ఒకసారి శాటిలైట్ విజువల్ చూసినట్టయితే మన బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఏ విధంగా ఉందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ శాటిలైట్ ఇమేజ్ ద్వారా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవైపు ఈ భారీ వర్షాలు, మరొక వైపు ఇటు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా నిండి ఉన్నాయి. కాబట్టి ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి నీటిని ఏదైతే పైనుండి వచ్చినట్టు వరదను కూడా కిందికి విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని శాఖల సిబ్బంది ఇటు ఆరోగ్య శాఖ అదేవిధంగా ఇరిగేషన్ ఇటు ఎలక్ట్రిసిటీ శాఖ అన్ని శాఖలటువంటి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రెడ్ అలర్ట్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ రెడ్ అలర్ట్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా చూడాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ముంపు ప్రజలకు సంబంధించి వాళ్ళని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అధికారులు?
ఇప్పటికే ఆయా కలెక్టర్లకు వీటికి సంబంధించి పూర్తి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన నిన్న నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఇప్పటికే కలెక్టర్ల వద్ద ఏదైతే ముందస్తుగానే నిధులు కూడా సమకూర్చి పెట్టడం జరిగింది. అత్యవసర నిధులు ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చినటువంటి నిధులను వాడుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఒకవేళ ముంపు ప్రాంతాలు కానీ ఆకస్మిక వరదలు కానీ వచ్చినటువంటి పరిస్థితి అవకాశం ఉంటే అత్యవసరంగా హెలికాప్టర్ సేవలను కూడా వాడుకోవడానికి హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఆయా కలెక్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని శాఖలటువంటి సిబ్బందితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకైతే ఎక్కడా కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. అయితే రాబోయే 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అన్ని స్థాయిల ఉద్యోగులు అందరూ కూడా సెలవులు లేకుండా విధుల్లోనే ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ కూడా పరిస్థితిని బట్టి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని స్కూల్స్కు అదేవిధంగా కళాశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కానివచ్చు ముఖ్యమంత్రి కానివచ్చు దీనిపై ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే 5 రోజుల్లో ప్రధానంగా 3 రోజుల పాటు కూడా గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఈ గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ప్రధానంగా ఈ వరదల వల్ల ఏదైతే రోడ్లపైకి నీరు నిలిచే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే 3 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఇటు ప్రభుత్వం అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిందితులను కోర్టు నుంచి జైలుకు తరలించారు పోలీసులు. వాహనం ఎక్కించే సమయంలో చెవిరెడ్డి మరోసారి హడావిడి చేశారు. తానేమీ తప్పు చేయలేదని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ ఈజ్ సుప్రీం అంటూ నినాదాలు చేశారు. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. తాను బ్రాహ్మణ పిల్లల కోసం వేద పాఠశాల నడుపుతున్నానని, మొదటి నుంచి తాను మద్యానికి దూరంగా ఉన్నానన్నారు. ఇప్పటి వరకు మద్యం ముట్టలేదు, అమ్మలేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు పెట్టాలి కానీ తాను చిన్ననాటి నుంచి దూరం పెట్టిన మద్యం కేసు మోపడం అన్యాయమన్నారు. తప్పుడు కేసు పెట్టారు. నా తండ్రి లిక్కర్ వల్ల చనిపోయాడు, నా తమ్ముడు లిక్కర్ వల్ల చనిపోయాడు, మా అమ్మ సూసైడ్ చేసుకునేదాకపోయింది లిక్కర్ మా నాన్న తాగుడు వల్ల. నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. సిట్లో ఉన్న ప్రతి అధికారికి తెలుసు తప్పుడు కేసు పెట్టాను. ప్రతి అధికారి మనస్సాక్షికి తెలుసు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మనస వాచ కర్మేలా చెప్తున్నా. లిక్కర్ జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఈ రోజు కావాలని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కొత్త రూల్స్ అంతా తీసుకొచ్చారు. ఈరోజు శిక్షలు అనుభవిస్తాం, ఈ కష్టాలు భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. కానీ చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు ఏదైతే చుట్టూ వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సుప్రీం, నేచర్ ఈజ్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మనసా వాచ కర్మేణ మరలా చెప్తున్నారు. ఏ తప్పు చేయను నేను,
ఏ సంబంధం లేని నేను ఏ రోజు లిక్కర్ జోలికి పోలేండి నేను. ఈ రోజు లిక్కర్ కేసులో ఇరికి జైలుకి పంపించారు. ఆరోగ్యం వెన్నుముక నొప్పితో బాధపడుతున్నా. సరే అది ఓకే, అంతకన్నా పెద్ద బాధ తప్పుడు కేసులు ఇరికించడం. మరలా చెప్తున్నా, చుట్టూ తప్పులు చేస్తాను. ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ ఉన్న నన్ను జైలుకి పంపారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు. ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా. భారీ వర్షాలకు వరంగల్ నగరం జలమయమైంది. భారీ వర్షాలకు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు కాలనీలలోని ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీట మునిగిన కాలనీ వాసుల ఇండ్లను ఖాళీ చేయించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వరంగల్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో వరదలతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు వరంగల్, హన్మకొండ, కాజిపేటలో 30 నుంచి 35 కాలనీల వరకు కూడా ఇటు భారీ వరద నీరు చేరడంతో 4 నుంచి 5 అడుగుల లోతు నీళ్లు కూడా రహదారుల మీద నుంచే కాదు ఇటు కాలనీలో ఉన్న ఇళ్లలో కూడా వరద నీరు చేరడంతో మొత్తం నిత్యావసర సరుకులు అయితే తడిసిపోయాయి. ప్రస్తుతం మనం వరంగల్లోని ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు కాలనీ మొత్తం కూడా మోకాళ్ళ లోతు నీళ్ళలో తడిసిపోయింది, మొత్తం నిండిపోయింది. మోకాళ్ళ ఎత్తు వరద నీరు ప్రవహించడంతో మొత్తము అనేక ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇటు మొత్తం కాలనీలో ఉన్న ప్రజల్ని మొత్తం కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. కాలనీ మొత్తం కూడా వారి ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం ప్రతి సంవత్సరం ఈ వరద నీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా అయితే కాలనీ వాసులు చెప్తున్నారు. మనతో కాలనీకి సంబంధించిన ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? అసలు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ డ్రైనేజీలు లేవండి, నీళ్లు రావడం కానీ పోవడం అనేది ఉండదు. ఆడ చర్చి అడ్డం కట్టారు, డ్రైనేజీలు అన్నీ కరెక్ట్ లేవు. అధికారులకు చెప్పడం జరిగింది. గత అధికారులకు మేము 20 ఏళ్ళ కాడికెళ్ళి ఇదే కోసపడతాము. ఈ డ్రైనేజీ కరెక్ట్ ఉంటే మాకు ఈ నీళ్ళ వాటర్ ఉండదు. డ్రైనేజీ లేకపోవడం వల్ల ఇప్పుడు గత 5 సంవత్సరాల కాడికెళ్ళి చాలా ఇబ్బంది పడతాను. నీళ్ళు ఇంతకు ముందు గత 4 సంవత్సరాల కింద స్లో వచ్చేది, ఇప్పుడు ఫాస్ట్ మొత్తం ఉరికొస్తూనే ఉన్నాయి. నీళ్ళకు పిల్లలు పట్టుకొని బయటికి వెళ్ళడం, బండ్లు ఖరాబు, కార్లు ఖరాబు, నీ సంవత్సరం బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని ప్రతి ఒక్కటి ఖరాబు. మెయిన్గా మాకు చర్చి డ్రైనేజీ పక్కన చర్చి అడ్డం ఉన్నదండి. ఆ చర్చి కనుక తీసేయడం అంటే మాకు నీళ్ళు వాటర్ ఆగాయండి. వీళ్ళు చర్చి కట్టలేక, చర్చి మూల కూడా లేక, డ్రైనేజీ కరెక్ట్ చేయక, లోపటి ప్రాంతం అని వీళ్ళు అధికారులు అంటున్నారు. నీళ్లు అనేది మాకు డ్రైనేజీ లేకపోవడం వల్లనే నీళ్ళు అండి. ఇప్పుడు ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగింది కదా, అధికారులు వచ్చారు కదా, ఎలాంటి సూచనలు చేస్తారు? ఎవరెవరు వచ్చారు? ఇక అధికారులు అంటే అందరు వస్తారండి. అధికారులు రావడము, సురక్షిత భద్రత అంటే ఫంక్షన్లో మాట్లాడకపోవడం, పెట్టడము, ఇంత ఉడికినాన్ని తీసుకొచ్చి అలా పెట్టడం, మళ్ళీ నీళ్ళ దగ్గర మళ్ళీ వచ్చుడు కడుక్కుంటూ మళ్ళీ కొనుకొచ్చుకుని సామాగ్రి మళ్ళీ 30-40 వేలు లక్షలు లాస్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు గదే పరిస్థితి, గదే పోవడం, వచ్చుడు గాడ బువ పెట్టడు, వాళ్ళ పట్టుకొస్తారు. కానీ శాశ్వత పరిష్కారం అంటే మాకు చేసింది లేదు. గతంలో మీరు అధికారుల దృష్టికి కానీ నాయకుల దృష్టికి చూసుకెళ్ళాలి. అసలు ఇక్కడ శాశ్వత పరిష్కారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ముంపు నుంచి మీరు రక్షించుకోవచ్చు? ఇంతకు ముందు అక్కడ 2 గేట్లు ఉన్నాయండి. ట్యాంక్ బండ్ కట్ట మీద 2 గేట్లు ఉన్నాయి. దానికి 2 గేట్లు పెడతామన్నారు అధికారులు. అది శాంక్షన్ అయింది, టెండర్ అయింది అన్నారు. ఆ శాంక్షన్ లేదు, టెండర్ లేదు, ఏం లేదు. ఆ 2 గేట్లు పెట్టి ఇక్కడ సైడ్ వాళ్ళు ఇక్కడ తీసి ఆ చర్చి కాడ తీసేసింది. ఈ ప్రాంతంలో రామన్నపేట కూడా మునగదు, సంతోషమాత కాలనీ మునగదు, ఎన్టీఆర్ నగర్ మునగదు, బృందావన కాలనీ మునగదు. టోటల్గా ఏ కాలనీ కూడా మునగదండి. మాకు వాటర్ సోర్స్ వచ్చేదే కానీ పోయేది లేదు. మొత్తం రావడమే కానీ పోవడం, బయటికి పోయే సోర్సులు నిమ్మలంగా ఒక 15 రోజులుగా పోతాయి ఈ నీళ్లు. 2 సెటార్లు ఉన్నాయి. ఇక్కడ చర్చి కాడ తీసి డ్రైనేజీలు చేసినాడంటే మాకు నీళ్లు ఉన్నాయండి. డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఉన్నది, డ్రైనేజీ ఏడలేదు. ఇది మొత్తం వరంగల్ జిల్లాలోని ముఖ్యంగా వరంగల్ పట్టణం ట్రై సిటీ ఏదైతే వరంగల్, హన్మకొండ, కాజిపేట ఈ 3 సిటీల ప్రాంతం మొత్తం కూడా అనేక నగరాలు మొత్తం కూడా నీట మునిగాయి. మనం ఇక్కడ కాలనీలు మొత్తం కూడా వీరు పునరావాస కేంద్రాల్లో అయితే ఉంటున్న పరిస్థితి. వీరు అత్యంత ఇబ్బందులు పడుతున్నాము, అధికారులు శాశ్వత పరిష్కారం అయితే చూపెట్టాలంటున్నారు. మనతో ఈ కాలనీకి చెందిన మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎలాంటి సమస్య మీకు ఇక్కడ ఉంది? అసలు ఏంటి ఇక్కడ ఉన్న సమస్య? మెయిన్ వాటర్ పోవడం. మాకు చర్చి అడ్డం ఉన్నది. ఆ చర్చి ఒకటి తీసేసి మాకు వాటర్ పోయే సొల్యూషన్ ఏదైనా గవర్నమెంట్ తీస్తే మాకు అక్కడికే హ్యాపీ. నీళ్లు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చర్చి అడ్డం తీయాలండి. తీసి మాకు కాలువలు ఏర్పాటు చేస్తే మాకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం కానీ ఉండదు గవర్నమెంట్కి. మేము కోరుకునేది ఆ హెల్ప్.
ఇప్పుడు ఇంత భారీ వరదల వల్ల అసలు ఇళ్లలోకి నీరు వచ్చాయి కదా, అసలు ఎలాంటి సమస్యలు వచ్చాయి మీకు? అసలు ఎలాంటి సమస్యలు, చిన్న పిల్లగాళ్ళు ఉంటారు, చాతగానోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు ఉంటారు, తినడానికి బాత్రూమ్లు అన్ని వాటర్ చేరి పోవడానికి ఎంత ప్రాబ్లం. లేడీస్ జెంట్స్ అంటే బయట గట్ట అడ్జస్ట్మెంట్ కాగలుగుతారు. ప్రతి ఒక్కటి ప్రాబ్లమే అండి, తినే కాంచి పడుకునే వరకు ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. ఇది మొత్తం కాలనీ వాసులు అయితే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము. మొత్తము ఇల్లులన్నీ కూడా నీట మునిగిపోవటం, నడిచే విధంగా కూడా లేకపోవటం, రహదారులు మొత్తం కూడా మోకాళ్ళలోతు నీరు చేరటంతో మొత్తం పిల్లల్ని వృద్ధుల్ని పట్టుకొని పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాము. అధికారులు మాత్రం ప్రతి సంవత్సరం వరదల్లో వస్తున్నారు, అనేక హామీలు గుప్పిస్తున్నారు, తర్వాత శరామామూలే, తర్వాత పట్టించుకునే నాదుడే లేదు. ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఉంటుంది. మాకు శాశ్వత పరిష్కారంగా ఇటు డ్రైనేజీలు, సరైన డ్రైనేజీలు నిర్మించాలి. ఇలాంటి ఎంత వరదలు వచ్చినా కానీ నీరు నిలవకుండా ఉండే విధంగా మాకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఇటు కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకుని డ్యూటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు డీఐజీ సాయం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీతో కుమ్మకై ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని జగన్ రెడ్డి దుయ్యబట్టారు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ, ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా అంటే లిటరల్గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు. వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు. డిఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్స్, మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీలే పంచుతున్నారు. ఎమ్మెల్యేలకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ఈ డిఐజీలు, ఈ డిఎస్పీలు, ఈ సిఐలు, ఇది ముఠా నాయకత్వం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తాను తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు, మరి దీన్ని ఎన్నిక అని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా. అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, టౌన్లో, పులివెందుల టౌన్లో ఉన్నాడు. పులివెందుల టౌన్లో ఎన్నికలు జరగడం, టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు.